హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. మేమైతే మార్నింగ్ అయితే పనికెళ్ళామండి. ఉపాధి హామీ పనికెళ్ళాము. అక్కడైతే పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత పైన కాలువ గట్టు మీద బోరుకైతే ఇవి చిన్న కాకరకాయలు అంటారు కదా, ఆ చెట్లు అయితే ఎక్కడ చూసినా ఉన్నాయి. ఇప్పుడు మేము కోసే దగ్గరేమో అక్కడొకటి అయితే ఉన్నాయి. అటు పై ఎత్తునైతే అందరూ తెగ కోసుకుంటున్నారు. అంటే ఇది వెనకటి కాలపు వంట అనుకుంటా. ఎక్కడ చూసినా కానీ ఉన్నాయి ఈ చెట్లు. మేము పనిచేసే దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న కాయలు మేము కూడా కొన్ని కోసుకుంటున్నాము. సేమ్ కాకరకాయలాగే ఉన్నాయి, కాకపోతే చిన్న సైజు. ఒక చెట్టుకు వచ్చి 10-15 ఉన్నాయి, కానీ ఎతికి కొయ్యాలి. చిన్న సైజు అసలు. అనపకాయలు అని కూడా అంటున్నారు కొంతమంది. ఇంకా ఈ కాకరకాయలు అయితే మేము కూడా కొన్ని కోసుకున్నాము. ఇక చూడండి, చిన్న చిన్నగాను అటు ఇటు అయితే కాడను తోకలు ఉన్నాయి బాగా. కాకరకాయలాగే ఉన్నాయి ఇలా చూడడానికి. ఒకటైతే నేను కొరికి కూడా చూశాను, అది సేమ్ చేదుగాను కాకరకాయలాగే ఉన్నాయి. ఒక చెట్టుకు చిన్ని కాయలు ఒక 10-15 ఉన్నాయి అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ లేవు. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది, అక్కడ కూడా అయితే కోయడానికి వచ్చాము. నేనైతే ఇంకా అన్ని కోసాను. బారుకి ఎక్కడ చూసినా ఉన్నాయి. మా పని దగ్గరే మేము కోసాము, ఇంకా అక్కడ పైకి వెళ్తానికి వీల్లేదు కదా. ఇక చూడండి, అందరూ బోరుకి అయితే కోసుకుంటున్నారు. అందరూ కూడా చాలా బాగుండిద్ది, ఫ్రై చేసుకుంటే కాకరకాయల కారం లాగే ఉండిద్ది అని చెప్తున్నారు. ఇన్నైతే కోసాము అటు ఎతికి ఇటు ఎతికి. ఇవైతే సరిపోవు అనుకొని మళ్ళీ ఇంకా ఉన్నాయి అని చెప్పి కోసాము. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే పని. మాది ఇక్కడ పని కూడా అయిపోయింది. కాలువ కట్టేమంటే చూడండి కాలువ ఎంత బాగుందో. ఇంకా ఇక్కడేమో ఇంకెక్కడ చూసినా కానీ ఇంకా పెద్ద అల్లుకుపోయి చెట్లు అయితే బాగున్నాయి కాకరకాయలు. మేము నిన్న కోసిన దగ్గర కన్నా ఇప్పుడు ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడైతే కోయడానికి వచ్చాము. మా పని కూడా ఇక్కడే. అందరూ కోసారు చాలామంది. ఇంకా ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాయి కాబట్టి అందరూ కోసేసుకున్నారు. ఇంకా మేము కూడా కోసాము. ఎతికి కొయ్యాలి కదా. చూడటానికి చూడండి ఎంత బాగున్నాయో, తెల్ల పూలను కాకరకాయ చెట్లు మొత్తం ఇంకా అయ్యే. నేనైతే ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం నేను కూడా వండి చూస్తాను. అందులో అందరేమో చిన్నులపై కారం వేసి కారం చేసుకుంటే బాగుండిద్ది అని చెప్పారు. మా అక్క కూడా కోసుకుంటుంది. దగ్గరగా చూడండి చెట్లు సేమ్ కాకరకాయ చెట్లు లాగే ఉన్నాయి. చాలా బాగుంది అసలు చూడడానికి. ఇంకైతే మేము ఒక కవరకైతే కోసాము. ఫస్ట్ డే కోసినవి అయితే నేను ఏం వండలేదు, అవి అయితే పడేసేసాను. అంతగా ఏం బాగోలేదు నాకు ఫస్ట్ డే కోసినవి. రెండో రోజు కూడా బాగున్నాయి కదా, అవి అయితే కోసాము. ఇవి మాత్రం ఫ్రెష్గానే బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ డే అయితే నేను కారం చేద్దామని చెప్పి వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి కారం చేయడానికి అయితే తీసుకున్నాను. ఇగో చూడండి, ఇన్ని కాయలు అయితే ఉన్నాయి. ఒక 100 గ్రాములు అవుతాయి అనుకుంటా. ఎన్ని కోసినా కానీ ఇంకెంతకు మించి ఎక్కువ అయితే రావట్లేదు. అంటే ఇసుక అనిపిస్తుంది కోయడానికి, చూసి కొయ్యాలి కదా. ఇవైతే ఇంక ఇట్లా కాడను ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది, తుంపుకోవాలి. ఇట్లా కాళ్ళ తీసేసుకొని అయితే తీసుకోవాలి. వేస్టే ఎక్కువ వస్తుంది కాకరకాయల కన్నా. ఇట్లా మొత్తం అయితే తీసాము. ఒక 10 నిమిషాలు అట్లా బట్టి తీయడానికి. కాకపోతే కొద్దిగా ఇసుక అనిపించిద్ది చేయడానికి. చిన్నవి కదా, అదే కాకరకాయలు అయితే మాలు కోసేసుకోవచ్చు. ఇంకా ఇవైతే తీసేసాము. వేస్టే ఎక్కువ కనపడుతుంది. మేము తీసినాక చూడండి, చూడటానికి బాగున్నాయి, మళ్ళీ కొన్ని వచ్చినట్టు ఉన్నాయి. ఇట్లా అయితే ఉన్నాయి. ఇవి మొత్తం అయితే శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కొని ఇంకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇందులోకి చిన్నులపాయ కారం, మామూలుగా పచ్చికారం ఉండిద్ది కదా, ఆ పచ్చికారం అని చిన్నులపాయలు జీలకర్ర వేసి మిక్సీ పెట్టి ఉంచాను. ఆల్రెడీ మొన్నే బట్టి ఉంచాను, అది ఆ కారం అయితే ఉంది. ఇంక ఇట్లయితే శుభ్రం కడుక్కుంటున్నాను. కడుక్కొని ఇంకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి కాయలు. మరి ఫ్రై చేస్తే ఎలా ఉండిద్దో చూద్దాం. నేనైతే కాకరకాయల కారం ప్రాసెస్లోనే చేస్తున్నాను, ఇంకా వేరేగా అయితే చేయట్లేదు. ఆయిల్ కొద్దిగా వేసేసి, ఆయిల్ వేడెక్కాక డైరెక్ట్గా వేస్తే సరిపోయిద్ది. కొద్దిగా వేసాను నేను ఆయిల్ కూడా. మామూలుగా దొండకాయలు ఫ్రై చేసినట్టే వెంటనే ఫ్రై అయిపోతున్నాయి, అవి ఎక్కువసేపు కూడా పట్టట్లేదు. కాకరకాయలు అంటే ఇది చిన్న సైజే కదా,
ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇంకా ఈ చిన్న కాకరకాయలు మొత్తం అందులో వేసేస్తున్నాను. వేసి కొద్దిసేపు అట్లా ఉంచి ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. ఒకసారి అటు ఇటు బాగా కలుపుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగానే ఉన్నాయి కాయలైతే. కాకపోతే ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, వెంటనే అయిపోయింది చేయటం మాత్రం. ఇట్లా కొద్దిసేపు అయితే ఫ్రై చేసేసాను. ఫస్ట్ టైం వండినా కానీ నేను ఆల్రెడీ ఫోన్లో చూశాను ఎట్లా చేస్తున్నారు అనేది. సేమ్ ఇంతే చేస్తున్నారు కాకరకాయల కారం లాగే. నేను కూడా ఇక అలానే చేశాను. ఆల్మోస్ట్ కొద్దిగా అయితే ఫ్రై అయింది. నేను కారం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇంక ఇప్పుడేం పెట్టలే. కారం అయితే కొత్తగా ఏం చేయలేదు. అందులో కాస్తంత సాల్ట్ అయితే వేసాను. కొద్దిగా లైట్గా పసుపు కూడా వేసాను. పసుపు అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, కొంతమంది వేసుకోరు కారంలో. నేను వేసాను కాస్త పసుపు కూడా. ఇవన్నీ వేసి ఇంకోసారి అట్లా కలుపుతున్నాను. ఒక 50% అయితే ఫ్రై అయిపోయింది. ఇంకొద్దిగా అయితే తర్వాత ఇంక కారం కలుపుకుంటే సరిపోయిద్ది. కాకపోతే వెంటనే మాడిపోయేటట్లు ఉన్నాయి, అందుకని చెప్పేసి దగ్గరుండి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇట్లా ఫ్రై అయిపోయింది కదా, బెండకాయల ఫ్రై లాగా ఉంది చూడడానికి. దాంట్లో ఉన్న విత్తనాలన్నీ ఫ్రై అయ్యి కొద్దిగా బయటకు వస్తున్నాయి. ఇక కారం అయితే అందులో వేసేస్తున్నాను. వేసి ఇంకోసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. సేమ్ కాకరకాయల కారం లాగే ఉంది చూడడానికి మాత్రం, తినడానికి కూడా అంతే ఉంది. ఫస్ట్ టైం అయినా కానీ టేస్ట్ అయితే బాగా చేశాను, బాగానే వచ్చింది. అంతేనండి, చిన్న కాకరకాయల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కరివేపాకులు అయితే కొన్ని తుంచేసి ఇంకోసారి కలిపి స్టవ్ అయితే ఆపేసాను. ఇంకా కారం వేసినాక మాడిపోయిద్ది కదా, కారం నల్లగా ఇద్ది. అందుకని 1 నిమిషం 2 నిమిషాలు అట్లా ఉంచుకొని గ్యాస్ ఆపేసుకోవటమే. అంతేనండి, ఇంకా చిన్న కాకరకాయల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనకి ఇష్టమైతే శనగపప్పులు కూడా కొన్ని వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇంకా ఇందులో కొద్దిగా అయితే నేను తిని సేమ్ కాకరకాయల కారం లాగే ఉంది. లైట్గా చేదుగా కూడా ఉంది. ఇదంటే ఉప్పులో వేసి ఏమి చేయలేదు కదా, లైట్గా ఏమో కాకరకాయల చేదుగానే ఉంది. కూర మాత్రం సేమ్ కాకరకాయల కారం లాగే ఉంది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది. అంతేనండి.